దుర్మార్గం ఎవరు చేసినా తప్పని అనాలి, మంచి ఎవరు చేసినా సమర్థించాలి. చంద్రయ్య అనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తని దారుణంగా హతమార్చారు. పల్నాడు ప్రాంతంలో జరిగినటువంటి అందరూ చూస్తుండగా గొంతు కోసి చంపినటువంటి సంఘటన. దీని వెనకాల అప్పటి ఎమ్మెల్యే పేరే ప్రధానంగా వినబడింది. ఎమ్మెల్యే అనుచరులే చేశారన్నటువంటి పిన్నెల్లికి సంబంధించి ఆ రోజుల్లో పెద్ద ఎత్తున జరిగింది. అట్లాగే చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలకు సంబంధించి కూడా వాళ్ళందరూ కలిసి ప్లాన్ చేశారు అన్నటువంటిది కూడా జరిగింది. సరే, ఆ రోజుల్లో ఎవరినో అరెస్ట్ చేసేశారు, వదిలిపెట్టేశారు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి తెలుగుదేశం కార్యకర్త కడుపు రగిలిపోయేటటువంటి కేసుల్లో అదొకటి. పోసాని కృష్ణమురళి లాంటి వాళ్ళ మీద, వల్లభనేని వంశీ లాంటి వాళ్ళ మీద వాళ్ళు వ్యాఖ్యలకి ఇక్కడ మనిషి ప్రాణం తీసినటువంటి ఘటన. తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడైనా వాళ్ళలో ఆగ్రహాన్ని తెప్పించింది. ఇప్పుడు దానికి అనుగుణంగా చర్యలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ కాన్సెప్ట్లో చంద్రయ్య కేసుకు సంబంధించి తాజాగా పోలీసులు రంగంలోకి దిగుతున్నారు. పాత కేసును తిరగదోడుతున్నారు. ప్రభుత్వం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. తద్వారా రాబోయే రోజుల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయి.